జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించిన ప్రభుత్వం ఇప్పుడు ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల పంపిణీపై దృష్టి సారించింది. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర విభజన సమయంలో అప్పులు, ఆస్తుల విభజనలో ఉన్న నిపుణులతో ప్రస్తుతం కమిటీలు ఏర్పాటు చేసింది. మరో 10 రోజుల్లో ప్రభుత్వానికి ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. జీహెచ్ఎంసీ విభజనతో పరిపాలనా వికేంద్రీకరణ దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను 3 భాగాలుగా విభజించారు. ఈ 3 కార్పొరేషన్ల మధ్య ఆస్తులు, అప్పులు, సిబ్బంది పంపిణీని వివాదాలు లేకుండా పూర్తి చేయనుంది. దీనికోసం టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ప్రతిరోజు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో ఈ కమిటీ ఎంసీహెచ్ఆర్డీలో భేటీ అయ్యి విభజన అంశాలపైన కసరత్తు చేస్తున్నారు. పదేళ్లలో జీహెచ్ఎంసీ మొత్తం 6,530 కోట్ల రుణాలు సేకరించింది. ఇందులో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్, రోడ్ల నిర్వహణ, ఎస్ఎన్డిపి పనులకు లోన్ తీసుకుంది. అలాగే జేఎన్ఎన్ యుఆర్ఎం ఇండ్ల నిర్మాణం కోసం హడ్కో నుంచి 140 కోట్ల రుణం పొందింది. అప్పట్లో ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో లోన్లు తీసుకుని నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఈ అప్పుల్లో ఇప్పటి వరకు 1,654 కోట్లను తిరిగి చెల్లించడంతో ప్రస్తుతం సుమారు 4,876 కోట్ల అప్పులు మిగిలి ఉన్నాయి. ఈ మొత్తాన్ని 3 కార్పొరేషన్లకు ఎలా కేటాయించాలనే అంశంపై కమిటీ కసరత్తు చేస్తోంది. కొత్తగా ఏర్పడిన 3 మున్సిపల్ కార్పొరేషన్స్ లో చట్టానికి అనుకూలంగా వాళ్ళ స్టాండింగ్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు బాడీ లేదు, సో స్పెషల్ ఆఫీసర్గా నేనే ఈ 3 కార్పొరేషన్స్లో ఈ స్టాండింగ్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశాను. ముఖ్యంగా కొన్ని చట్టపరంగా కొన్ని నిర్ణయాలు, ఉదాహరణకి ప్రభుత్వం 3గా విభజించుకుంటూ ఒక జియో విడుదల చేసింది. దాన్ని రికార్డ్ కింద తీసుకోవడం, కొత్తగా ఎవరో ఆఫీసర్స్ పోస్ట్ అయ్యారు, అవి రికార్డ్ కింద తీసుకోవడం, కొన్ని చట్టపరంగా కొన్ని అనివార్యంగా చేసేవి ఉంటాయి. అట్లాంటి కొన్ని రిజల్యూషన్స్ పాస్ చేయడం జరిగింది. బట్ ముఖ్యంగా ఈ సమయంలో బాగా ప్రజాహితంగా, ప్రజాకి బాగా అవసరం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాల మీద కూడా రాబోయే మన కొత్త బాడీ వచ్చే వరకు మన వ్యూహం ఎట్లా ఉండాలి, మనం ఎట్లాంటి పని చేయాలి. సో 4 అంశాలు. ఒకటి శానిటేషన్ ఉంటుంది, అదేవిధంగా మనకు ఈ స్టార్మ్ వాటర్ డ్రైన్స్ విషయం ఉంటుంది. అండ్ మనకు తెలుసు ఒక 6 మంత్స్ తర్వాత మాన్సూన్ కాలం కూడా మొదలైపోతుంది. సో ఇప్పటి నుంచి మాన్సూన్ ప్రిపేర్డ్నెస్ ఎట్లా ఉండాలి. జీహెచ్ఎంసీకి చెందిన 24 మార్కెట్లు, 2,363 షాపులను ఆయా కార్పొరేషన్ల పరిధిని బట్టి విభజించనున్నారు. ఏ ప్రాంతంలో ఉన్న ఆస్తులను ఆ కార్పొరేషన్లకే ఇవ్వనుంది ప్రభుత్వం. అలాగే భూములు, కమర్షియల్ కాంప్లెక్స్లు, వాహనాలు, బ్యాంకు నిధుల వంటి ఆస్తుల పూర్తి లెక్కలను కమిటీ సేకరిస్తోంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో ఎక్కువగా నిర్మాణాలు జరిగే ఛాన్స్ లేనందున టౌన్ ప్లానింగ్ ఆదాయం తగ్గనుంది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో భారీగా నిర్మాణాలు వస్తున్నాయి. ఇవన్నీ అంశాలను దృష్టిలో ఉంచుకొని అప్పుల విభజన చేయనుంది ప్రభుత్వం. అంటే సిటీలో ఒక సిటిజన్స్కి ఎట్లాంటి సేవలు ఆశ ఉందో, ఈ సమయంలో ఆ ఆశని ఎట్లా మనము బాగా సమర్థవంగా ఎట్లా నిర్వహించుకోగలగాలి, వాటి మీద కొన్ని మన మంచి సలహాలు, సూచనలు ఆఫీషియల్స్ నుంచి వచ్చినాయి. అదేవిధంగా ఆపరేషనల్గా ఏదైనా సమస్య ఉంటే, ఏదైనా చేసేవి ఉంటే అట్లాంటివి కూడా అంశాలు వాళ్ళని అడిగి తెలుసుకోవడం జరిగింది. సో స్పెషల్ ఆఫీసర్ కాకుండా నేను ఎంఐఓడి శాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కూడా ఉన్నాను. సో వాళ్ళు ఇచ్చిన సలహాలు, వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు కొన్ని కొత్త గైడ్లైన్స్ తీసుకురావడము, అదేవిధంగా వాళ్ళు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులని ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఏ రూపంలో అవి లేకుండా చేయడం, అవి అన్నీ నేను ఈ 3 కార్పొరేషన్స్ నుంచి ఫీడ్బ్యాక్ వచ్చాక రాబోయే 2-3 రోజుల్లో వాటన్నిటి మీద ఆటంకాలని తొలగించడం, అవన్నీ నేను నా వంతు చేస్తాను. మున్సిపల్ సిబ్బంది పంపిణీ కూడా కీలక అంశంగా మారింది. సీనియారిటీ, ప్రస్తుత పోస్టింగ్, విభాగాల అవసరాలను బట్టి ఉద్యోగులను కేటాయించేలా ప్రణాళికలు చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో పనిచేసిన నిపుణులు ఈ టాస్క్ ఫోర్స్ టీంలో ఉండటంతో ప్రక్రియ వేగవంతంగా సాగుతోందన్నారు అధికారులు. నివేదిక ఆధారంగానే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ఇక మార్చి 31 వరకు 3 కార్పొరేషన్లకు జీతాలను జీహెచ్ఎంసీ నుంచే ఇవ్వనుంది ప్రభుత్వం. అలాగే కొత్తగా ఏర్పడ్డ సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు తక్షణ ఖర్చులు, అభివృద్ధి కార్యక్రమాల కోసం చెరో 500 కోట్లు కేటాయించారు.
ఆస్తులు, అప్పులు, సిబ్బంది పంపిణీ ప్రక్రియ పూర్తయ్యాక 3 కార్పొరేషన్లు స్వతంత్రంగా పనిచేస్తాయని తెలిపారు ఉన్నతాధికారులు.